శ్రీ బిపిన్ చంద్ర గారు శ్రీ బిపిన్ చంద్ర గారు ఆధునిక భారతదేశ చరిత్ర 4వ భాగం 6-7-20 బంగష్ పఠాన్లు రోహిల్లాలు మహమ్మద్ ఖాన్ బంగష్ అనే ఆఫ్ఘన్ సాహసుడు ఫరూక్ సియాల్ మహమ్మద్ షా మొఘల్ సామ్రాజ్యాన్ని ఏలే కాలంలో ఫరూకాబాద్ చుట్టుప్రక్కల భూభాగంలో తన అధికారాన్ని స్థాపించి ఫరూకాబాద్ ప్రాంతం అన్నది ఇవాల్టి అలీఘర్ కాన్పూర్ల మధ్య గల భాగం. అలాగే నాదిర్ షా దండయాత్రలు మొఘల్ పరిపాలనా వ్యవస్థ స్తంభించిపోయిన తరుణంలో అలీ మహమ్మద్ ఖాన్ అనేవాడు రోహిల్ ఖండ్ను స్థాపించారు. అది హిమాలయ పర్వత పాదసీమల్లో దక్షిణాన గంగా నది వరకు, గంగా నదికి ఉత్తరాన కుమానోస్ కొండలకి మధ్య ఉండేప్పుడు మొదట్లో దానికి రాజధాని బెరిల్లీ జిల్లాలోని అడియాన్ ఒలాన్, తర్వాత రాజధాని రాంపూర్కి మారి. రోహిల్లాలు అవధ్ ఢిల్లీలతో జాటులతో నిరంతర కలహాల్లో మునిగారు. సిక్కులు 15వ శతాబ్ది ముగింపులో గురునానక్ స్థాపించిన సిక్కు మతం పంజాబులో జాట్ రైతాంగాల్లో ఇతర కింది కులాల్లో బాగా వ్యాప్తి పొంది 1606-1645 మధ్య గురు హరగోవింద సింగ్ నేతృత్వంలో సిక్కులు సమరశీల సైనిక శక్తిగా పరివర్తనం చెందటం ప్రారంభం. సిక్కు గురు పరంపరలు 10వ ఆఖరి గురువైన గురు గోవింద సింగ్ నాయకత్వంలో సిక్కులు ఒక రాజకీయ సైనిక శక్తిగా రూపొంది. 1699 తర్వాత ఔరంగజేబుకు పర్వతరాజులకు వ్యతిరేకంగా గురు గోవింద సింగ్ ఊపిరి సల్పకుండా యుద్ధాలు చేశారు. ఔరంగజేబు మరణం తర్వాత గురు గోవింద సింగ్ బహదూర్ షా పక్షాన చేరి ఉన్నత హోదా పొంది చక్రవర్తితో పాటు డక్కన్కి వెళ్ళి అక్కడ పఠాన్ ఉద్యోగులు ఆయనను విద్రోహకరంగా హత్య చేశారు. గురు గోవింద సింగ్ మరణం తర్వాత సిక్కు గురు పరంపర ముగిసింది. సిక్కు నాయకత్వం ఆయన అనుయాయులు బందా సింగ్ చేతుల్లోకి పోయి బందా సింగ్ని బందా బహదూర్ అని ప్రజలు వ్యవహరించి బందా బహదూర్ పంజాబ్ సిక్కు రైతాంగాన్ని సమీకరించి మొఘల్ సైన్యానికి వ్యతిరేకంగా 8 ఏళ్ళు ఘోర యుద్ధం చేసి మొఘల్ సైన్యానికి సమబుజ్జి కాకపోయినా బందా బహదూర్ వీరోచిత పోరాటమే చేశారు. 1715లో మొఘళ్లకు బందీగా చిక్కి దుర్మరణం పాలై ఆయన మరణంతో సిక్కుల రాజ్య స్థాపనాకాంక్ష వెనకడుగు వేసి వాళ్ళ శక్తి తాత్కాలికంగా సన్నగి. నాదర్ షా, అహ్మద్ షా, అబ్దాలీల దండయాత్రలు, ఆ దండయాత్ర ఫలితంగా పంజాబ్ పరిపాలనా వ్యవస్థ విచ్ఛిత్తి సిక్కుల పునర్విజృంభణకు మళ్ళీ అవకాశం కలిగించి పంజాబ్ నుంచి అబ్దాలీ నిష్క్రమణతో ఏర్పడ్డ రాజకీయ శూన్యాన్ని సిక్కులు భర్తీ చేశారు. 1765-1800 మధ్య సిక్కులు పంజాబ్ని, జమ్మూని తన అధీనంలోకి తెచ్చుకుని వాళ్ళు మిజిల్ అనే పేరుతో 12 ప్రధాన విభాగాలుగా విడిపోయారు. ఈ 12 మిజీలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు పాలనా నిర్వహణ సాగించారు. వాటి మధ్య పరస్పర సంపూర్ణ సహకారం ఉండే సమానతా ప్రాతిపదిక మీద అవి మొదట అవతరించాయి. మిజిల్ వ్యవహారం నిర్ణయంలో, మిజిలీ బార్ ఎన్నికల్లో, ఇతర కార్యనిర్వాహకుల ఎంపికలలో సభ్యులందరికీ సమాన హక్కు. క్రమేణా ఈ మిజిలీ ప్రజాస్వామ్య స్వభావం అదృశ్యమై పలుకుబడి కలిగిన ముఖ్యుల ప్రాబల్యం చోటు చేసుకు ఆ నాయకులు పరస్పరం కలహించుకుంటూ స్వతంత్ర అధినేతలుగా తయారు కావడంతో సిక్కుల మధ్య సహోదర భావం, ఖాల్సా ఐక్యత మటుమాయం అయ్యాయి. రంజిత్ సింగ్ నాయకత్వంలో పంజాబ్ 18వ శతాబ్దిలో సుకర్చకియా మిజిల్ నాయకుడు రంజిత్ సింగ్ పేరులో వచ్చి శక్తి సాహసాలు కలిగిన వీరుడుగా, పరిపాలనా దక్షుడుగా, రాజకీయ చతురుడుగా రంజిత్ సింగ్ విఖ్యాతుడయ్యారు. 1799లో లాహోర్ని, 1802లో అమృతసర్ని స్వాధీనం చేసి సట్లెజ్ నదికి పడమర వైపున సిక్కు ముఖ్యులందరినీ తన అదుపులో పెట్టుకొని పంజాబ్ స్వతంత్ర రాజ్యం స్థాపించి తర్వాత కాశ్మీర్, పెషావర్ సుల్తాన్లను జయించారు.
పాత సిక్కు నాయకుల్ని పెద్ద జమీందారులుగా జాగీర్దారులుగా మార్చేశారు. పూర్వం మొఘల్ ప్రవేశపెట్టి రెవెన్యూ విధానంలో ఆయన మార్పులు ఏం చెయ్యరు. పండిన పంటలో సగం భూమి శిస్తు. యూరోపియన్ సైనిక శిక్షణ తోడ్పాటుతో రంజిత్ సింగ్ పాశ్చాత్య పద్ధతులతో సమస్త హంగులతో కూడి శక్తివంతమైన క్రమశిక్షణాయుతమైన సైన్యాన్ని నిర్మించి ఆయన నూతన సైన్యం కేవలం సిక్కులకు మాత్రమే పరిమితం కాల. గోర్ఖాల్ని, బీహారీని, పఠాన్లని, డోగ్రాని, పంజాబీ ముస్లిములని సైన్యంలో చేర్చారు. ఫిరంగుల తయారీకి లాహోర్లో ఒక ఆధునిక కర్మాగారాన్ని పెట్టారు. ఫిరంగులు పేల్చడానికి ముస్లిములను నియమించి ఇంగ్లీషు తూర్పిండియా కంపెనీ వారి సైన్యం తర్వాత ఆసియాలో అంతటి శక్తివంతమైన సైన్యం రంజిత్ సింగ్దే అంటారట. మంత్రుల అధికారుల ఎంపికలో రంజిత్ సింగ్ సాధారణ ప్రజ్ఞాపనం. చాలా గొప్ప గొప్ప వాళ్లతో ఆయన దర్బారు నింపారు. మత విషయంలో ఆయన సహనశీలి, ఉదారుడు, పరమ నైష్ఠికుడైన సిక్కు మతస్థుడై కూడా ముస్లిం భిక్షువుడు తన దర్బార్లోకి అడుగు పెట్టినప్పుడు ఆయన సింహాసనం దిగి పొడవాంటి గడ్డంతో వాళ్ళ కాళ్ళ కంటిన దుమ్ముని తుడిచేసేవాడని చెప్తారు. మంత్రులందరిలో ఆయనకి ముఖ్యుడు, విశ్వాసపాత్రుడైనవాడు ఫకీర్ అజీజుద్దీన్. ఆయన ఆర్థికమని దివాన్ దీనానాథ్. నిజానికి ఆయన పాలనలో పంజాబ్ ప్రత్యేక సిక్కు రాజ్యం లాగా లేదు. ప్రత్యేకించి సిక్కు ప్రయోజనాల కోసం ఆయన రాజ్యాధికారాన్ని ఉపయోగించను కూడా. పైపెచ్చి సిక్కు జమీందారుల, జాగీర్దారుల పీడనలు, హిందూ ముస్లిం రైతాంగం ఎంత నలిగిపోయిందో సిక్కు రైతాంగం పరిస్థితి కూడా అంతే. వాస్తవానికి రంజిత్ సింగ్ అధికారం కింద పంజాబ్ రాజ్య నిర్మాణం 18వ శతాబ్ది నాటి ఏ ఇతర రాజ్య నిర్మాణానికి భిన్నంగా ఏం లేదు. 1809లో బ్రిటిష్ వాళ్ళు ఆయన సట్లెజ్ నదిని దాటి రావద్దని ఆంక్షలు పెట్టారు. సట్లెజ్కి తూర్పు వైపున ఉన్న సిక్కు భూభాగం తమ రక్షణ కింద తెచ్చుకున్నప్పుడు రంజిత్ సింగ్ మౌనం వహించారు. బ్రిటిష్ వాళ్ళ శక్తి ముందు తండ్రి చాలదని గ్రహి ఆ విధంగా తన వాస్తవ రాజనీతిజ్ఞతతో, సైనిక బలంతో ఇంగ్లీష్ వాళ్ళ బారి నుంచి తన రాజ్యాన్ని సంరక్షించుకున్నాడు. విదేశ ప్రమాదాన్ని ఆయన తొలగించలేకపోయాడు. ఆ కర్తవ్యాన్ని తన వారసులకు వడిపెట్టి ఆయన మరణించాక సింహాసనం కోసం దాయాదుల మధ్య భీషణ అంతర్యుద్ధం జరిగి రాజ్యం భీభత్సమైపోయినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు చొరబడి రంజిత్ సింగ్ విడిచిపెట్టిపోయిన రాజ్యాన్ని కబడించి మహారాష్ట్ర రాజ్యం వృద్ధిక్షయం అంతరించిపోతున్న మొఘల్ అధికారానికి ధిక్కారం పలికారు. ముఖ్య రాష్ట్రం రాజ్యం మహారాష్ట్ర. మొఘలుల అనంతరం ఉత్తరాధికారం పొందిన రాజ్యాలలో మహారాష్ట్ర రాజ్యం అత్యంత శక్తివంతం. నిజానికి మొఘల్ సామ్రాజ్య విచ్ఛిత్తుతో ఏర్పడ్డ రాజకీయ శూన్యాన్ని భర్తీ చెయ్యగల బలం కలిగిన ఏకైక రాజ్యం అది. పైగా ఆ కర్తవ్య పరిపూర్తి అవసరమైన ఉజ్వల సేనానుల్ని, రాజనీతిజ్ఞుల్ని తయారు చేసింది మహారాష్ట్ర రాజ్యమే. కానీ మరాఠా సర్దార్ల మధ్య సమైక్యత లేదు. ఒక అఖిల భారత సామ్రాజ్య స్థాపకుడు అవసరమైన సమ్యక్ దృష్టి కార్యక్రమం వాళ్ళకి కొరబడి అంచేత వాళ్ళు మొఘలుల స్థానాన్ని ఆక్రమించుకోలేకపోయి. అయితే మొఘల్ సామ్రాజ్యంతో నిరంతరం సమరం సాగి దాన్ని నాశనం చేయటం మేరకు వాళ్ళు చాలా కృతకృత్యులు. శివాజీ మనుమడు షాహు 1689 ఔరంగజేబ్ చేతుల్లో బందీ. ఔరంగజేబ్ అతన్ని, అతని తల్లిని హుందాగా, మర్యాదగా ఆదరించి వాళ్ళ మతం, కులం, ఇతర అవతరాలు శ్రద్ధగా మండించారు. బహుశా షాహుతో ఒక రాజకీయ ఒప్పందానికి రావటం కోసం కావచ్చు. 17 ఏళ్ళలో ఔరంగజేబ్ మరణించాక షాహు విడుదలై సతారాలో దిగిన షాహు కొల్హాపూర్ రాజ్య చక్రం తిప్పుతున్న అతని పినతల్లి తారాబాయికి మధ్య అంతర్యుద్ధం ప్రజ్వలి. భర్త రాజారాం చనిపోయాక తన కొడుకు 2వ శివాజీ పేరు మీద 1700 నుంచి తారాబాయి మొఘల్ వ్యతిరేక సమరం సాగిస్తారు. కేవలం తమ ఒక్కరికి మాత్రమే విశ్వాసపాత్రంగా ఉండే పెద్ద పెద్ద దండులు కట్టుకున్న మరాఠా సర్దారు ఈ ఉభయ పక్షాలు ఏదో ఒక పక్షాన చేరారు.
రాజ్యాధికారం కోసం పోరుకు దిగిన ఇరు పక్షాలలో ఆ మరాఠా సర్దారు సొంత అధికారం పలుకుబడి పెంచుకోవడానికి బేరాలకు దిగారు. వాళ్ళకిప్పుడు అటువంటి మహదవకాశం వాళ్ళలో చాలామంది దక్కన్ మొఘల్ వైస్రాయలతో సైతం కలిసి కుట్ర చేశారు. సాహు తారాబాయిల మధ్య సంఘర్షణ ఫలితంగా సాహు బ్రాహ్మణ మంత్రి పిష్పా బాలాజీ విశ్వనాథ్ నాయకత్వంలో కొత్త తరహా మహారాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కృతమై ఈ మార్పుతో మహారాష్ట్ర చరిత్రలో రెండవ దశ ప్రారంభం. అదే పిష్పాల్ రాజ్ వాళ్ళ నాయకత్వంలోనే మహారాష్ట్ర రాజ్యం సామ్రాజ్యంగా అవతారమే. బాలాజీ విశ్వనాథ్ ఒక చోట రెవెన్యూ ఉద్యోగిగా జీవితం ప్రారంభించి ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ పోయి ఉన్నతాధికారయ్య షాహు కింద పనిచేస్తూ శత్రువుని అణగదు తన ప్రభుకి విశ్వాసపాత్రుడిగా పేరుపడి రాజకీయ చతురతో అతన్ని మించిన వాళ్ళు పెద్ద పెద్ద మరాఠా సర్దారులు షాహు పక్షంలోకి లాగా 1713లో షాహు అతను తన పిష్పాగా తీసుకొని నెమ్మదిగా మరాఠా సర్దార్ల మీద తన ఆధిపత్యాన్ని కూడా సాగి కొల్హాపురికి దక్షిణంగా ఉన్న కొద్ది భూభాగం వదిలేస్తే మహారాష్ట్ర మొత్తం మీద షాహు రాజ్యాధికారాన్ని విస్తరింపజే అధికారం యావత్తు పిష్పా పదవిలో కేంద్రీకృతమై ఇతర మంత్రులు సర్దార్లు పిష్పాని సూర్యుడు దివితేలైప బాలాజీ విశ్వనాథ్ అతని కుమారుడు మొదటి బాజీరావు పిష్పాని మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని ప్రధాన పరిపాలకుడుగా. బాలాజీ విశ్వనాథ్ మహారాష్ట్ర అధికారాన్ని వృద్ధి చేయడానికి మొఘల్ అధికారుల మధ్య సాగే అంతర్గత సంఘర్షణను పూర్తిగా వినియోగించి దక్కన్లో సదేశ్ముఖ్ పన్నుల్ని కట్టమని జుల్ఫికర్ ఖాన్ రాపాడు. ఆఖరి దశలో సర్దార్ సయ్యద్ సోదరుతో ఒప్పందం కుదిరి దాని ప్రకారం ఒకప్పుడు శివాజీ రాజ్యంలో అంతర్భాగంగా ఉన్న భూభాగం యావత్తు తిరిగి షాహుకి స్వాధీనం. దక్కన్లో 6 సుబాల్లో సదేశ్ముఖి పన్నులు వసూలు చేసుకునే హక్కు చేతికొచ్చి దాని ప్రతిఫలంగా షాహు మొఘల్ సామ్రాజ్యాధికారాన్ని సిద్ధాంతరించి చక్రవర్తి సేవలు 15,000 అశ్విక దళాన్ని సంసిద్ధపరచడానికి ఒప్పారు. దక్కన్ సీమలో తిరుగుబాట్లు లేకుండా చర్యలు తీసుకోవడానికి ఏడాది 10 లక్షల రూపాయలు కప్పం కట్టడానికి ఒప్పుకున్నారు. 1719లో పిష్వా బాలాజీ విశ్వనాథ్ మహారాష్ట్ర సైన్యాన్ని ముందుండి నడిపిస్తూ సయ్యద్ హుస్సేన్ అలీ ఖాన్ ఢిల్లీలో ప్రవేశించి ఫరూక్ని పడగొట్టడానికి సయ్యద్ సోదరుతో చేతులు ఆయనతో పాటు వెళ్ళిన మరాఠా సర్దార్ మొఘల్ సామ్రాజ్య నిర్వీర్య పరిస్థితిని కళ్ళారా చూసి ఉత్తర భారతదేశంలో తమ అధికారాన్ని విస్తరింపు చేసుకోవాలని ఆశలు మనస్సులో నింపుకొని దక్కన్లోని సదేశ్ముఖి పన్నును సమర్థవంతంగా వసూలు చేయడానికి బాలాజీ విశ్వనాథ్ తన సర్దార్లకు కూడా ఒక ప్రాంతం కేటాయి వాళ్ళు తాము వసూలు చేసే మొత్తంలో ఎక్కువ భాగం ఖర్చుల కింద తీసుకోవాలి. ఈ పద్ధతి వల్ల పీష్వా తమ వ్యక్తిగత అధికారాన్ని పెంచుకొని ఆశభూతులైన సర్దార్ అనేక మంది ఆయన పక్షాన చేరారు. కానీ చివరి ఈ పద్ధతి మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని బలహీనపరిచి ప్రధాన సాధనంగా మారి అప్పటికే వతన్ జాగీర్ల పద్ధతి కింద మరాఠా సర్దారులు మదించిపోయి కేంద్ర ప్రభుత్వ అధికారానికి అసూయ పడిపోయి దానికి తోడు మొఘల్ సామ్రాజ్యపు దూరపు తావులకు చొచ్చుకుపోయి అధికారం స్థాపించుకోవడం వాడు స్వతంత్రాధిపతులకు మహారాష్ట్ర రాజ్యాన్ని బయట ఉండే భూభాగాన్ని సర్దారు ఈ విధంగా ఆక్రమించేసుకోవడం కేంద్ర పర్యవేక్షణలో జరగ మహారాష్ట్ర రాజు కింద కానీ లేక పిష్వా కింద కానీ ఉండే కేంద్ర ప్రభుత్వ సైన్యాన్ని జయించిన దూరసీమలు కావని మహారాష్ట్ర సర్దారు స్వతంత్ర సైన్యాన్ని వెంట పట్టుకుని బలప్రయోగంతో ఆక్రమించుకో ఈ పరిణామ క్రమంలో సర్దార్ల మధ్య పరస్పర సంఘర్షణలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం రణరంగంలోకి దిగి వాళ్ళని గట్టిగా అదుపు చెయ్యటానికి పూనుకుందంటే వాళ్ళు మరుక్షణం నైజాంతోనూ మొఘలులతోనూ ఇంగ్లీష్ వాళ్లతోనూ చేతులు కలపడానికి సందేహించరు.
బాలాజీ పద్మనాథ్ 1720లో చనిపోయాడు. ఆయన కొడుకు మొదటి బాజీరావు పీష్వా అయ్యారు. అప్పటికి అతని వయస్సు 20. వయసులో చిన్నవాడైన బాజీరావు గొప్ప ధైర్య సాహసాలు గల ఉజ్వల సేనాపతి అయ్యారు. రాజని గెరిల్లా యుద్ధతంత్రంలో శివాజీ తర్వాత అంతటి అద్వితీయ నిపుణుడయ్యాడు. బాజీరావుని చరిత్రకారులు కీర్తించారు. అతని నాయకత్వంలో మహారాష్ట్రను మొఘల్ అధికారులకు వ్యతిరేకంగా అనేక యుద్ధాలు చేశారు. మొదట మొఘల్ విశాల భూభాగంలో క్షేత్ర వసూలు పూసుకునే హక్కు కోసం, తర్వాత భూభాగం యావత్ తమ రాజ్యంలో కలుపుకోవడం మహారాష్ట్రలో మొఘలులు మెడలు వంచడానికి ప్రయత్నం చేశారు. 1740లో బాజీరావు మరణించే నాటి మాళవ, గుజరాత్, బుందేల్ఖండ్ కొంత భాగం మహారాష్ట్రలో ఆధిపత్యం కిందకు వచ్చేశారు. ఈ కాలంలోనే గైక్వాడ్, హోల్కార్, సింధియా, భోన్స్లే వంశాలు ప్రాముఖ్యంలోకి వచ్చాయి. మిగతా విషయాలు రేపు.